రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య అన్నారు. పత్తి విత్తన కంపెనీ ప్రతినిధులతో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వచ్చే వానాకాలంలో రైతులకు కావాల్సిన పత్తి విత్తనాలను అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. గతేడాది 4,16,000 ఎకరాలు పత్తి పంట పండించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 10-20 ఎకరాలు పెరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల అన్ని రకాల విత్తనాలను, ముఖ్యంగా డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. రైతులకు ఎలాంటి బహుమతుల పేరుతో విత్తనాలను అంటగట్టరాదని, ఎలాంటి కృత్రిమ కొరత సృష్టించరాదని తెలిపారు. ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయానికి అమ్మకాలు, నిల్వలపై సమాచారం అందించాలని ఆదేశించారు. అలాగే ప్రతి కంపెనీ లైసెన్స్ కాపీని జిల్లా కార్యాలయానికి అందజేయాలని తెలిపారు. పీసీ కాపీలను తమ డీలర్స్ వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ సంచాలకులు ఎన్ రమేష్, టెక్నికల్ వ్యవసాయ అధికారి కె శివకుమార్, ఆదిలాబాద్ అర్బన్ వ్యవసాయ అధికారి బి రమేష్, వివిధ విత్తన కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.